సభా సరస్వతి నమః. యోగి వేమన విశ్వవిద్యాలయం సిపి బ్రహ్మ భాషా పరిశోధన కేంద్రం ఆధ్వర్యంలో అనేక సాహిత్య కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నాం. అందులో భాగంగా ప్రతి నెల చివరి ఆదివారం నెల నెల సీమ సాహిత్యం పేరుతో మన రాయలసీమకు చెందిన సాహిత్యం పైన కానీ మన రాయలసీమకు చెందిన ప్రముఖ కవులు, రచయితలు, అవధానులు వంటి గొప్ప గొప్ప మేధావుల పైన ఎంతోమంది మనకు సాహిత్య చరిత్రకు ఎక్కిన వారు కాకుండా ఇంకా మట్టిలో మాణిక్యాలుగా అనేక మంది కవులు, కళాకారులు, మేధావులు, రచయితలు ఇంకా చరిత్రకెక్కని ఎంతోమంది చరిత్రాత్మలు మన ఈ గడ్డపై ఉన్నారు. ఈ కార్యక్రమం ద్వారా అటువంటి మహనీయుని కొంతమంది వెలుగులోకి తీసుకొచ్చినా కూడా ఈ గడ్డకు మన వంతు రుణం మనం తీర్చుకున్నట్టు అవుతుందని చెప్పేసి కనుమరుగైనటువంటి ఆ కవులని కానీ ఆ కళాకారులని వెలుగులోకి తీసుకురావడానికి ప్రధాన లక్ష్యంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకున్నాం. ఈ పరంపరలో ఈ గొలుసుకొట్టు కార్యక్రమంలో దాదాపు ఈరోజు 153వ కార్యక్రమానికి చేరుకోవడం నిర్విఘ్నంగా 1-2 సందర్భాల్లో ఒకసారి హనుమశాస్త్రి గారి మరణించిన సందర్భంలో ఆ తర్వాత 1-2 ఆటంకాలతో మినహాయిస్తే ఎప్పుడో 2011 నవంబర్లో మొదలుపెట్టినటువంటి కార్యక్రమం నిర్విఘ్నంగా కొనసాగుతూ ఒక ప్రవాహంలాగా కొనసాగుతూ వస్తోంది. అందులో భాగంగా ఈరోజు 153వ సదస్సులో పాణ్యం వారంటే మనకు అందరికీ కూడా సుపరిచితమే. అటు కవి పండితులుగా మాత్రమే కాకుండా కవి కుటుంబంగానే, అవధానుల కుటుంబంగానే కాకుండా సాహిత్య చరిత్రలో చరిత్ర పరిశోధకులకు వాళ్ళకు మంచి ఒక స్థానం ఉంది సాహిత్య చరిత్రలో. అటువంటి గొప్ప పండిత వంశము పాణ్యం వంశం. ఈ పాణ్యం వంశంలోని పుట్టినటువంటి ఒక ఆధిపత్యమే పాణ్యం లక్ష్మీ నరసింహ శాస్త్రి గారు. ఆ మహనీయుడి యొక్క గొప్పతనం ఏంటి, ఆయన అందించినటువంటి సాహితీ సేవ ఏంటి, అవన్నీ కూడా ఈరోజు కార్యక్రమంలో మనం తెలుసుకున్నాము. ఈరోజు కార్యక్రమానికి ప్రధాన వక్తగా చాలా అరుదుగా జరిగింది మనకి సంఘటన. మనకు ఇక్కడ అనేక కార్యక్రమాలు చేశాము. భూతపురి వారి పైన కార్యక్రమం నిర్వహించిన భూతపురి సుబ్రహ్మణ్యేశ్వర గారి పైన కానీ వాళ్ళ అబ్బాయితో మాట్లాడారు. ఇటీవల వైసీపీ రెడ్డి గారి పైన అప్పుడు కూడా జరిపాము. శశిశ్రీ గారు ఆ రోజు ప్రధాన వక్తగా ఉన్నారు. ఇట్లా చెబుతూ పోతే ఈ రోజు కొంత భిన్నాంశం అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ప్రత్యేకించి శాస్త్రి గారు వాళ్ళ అబ్బాయిని పిలిపించాడు. మీరు మాట్లాడితే దీనికి సరిగా ఇంకొంచెం న్యాయం చేసేవారు అవుతారు. ఎందుకంటే పండిత పుత్ర అయిన పరమ పండిత అంతకు మించి తండ్రిని మించిన పండితులాగా ఇప్పుడు మంచి పేరు సంపాదించుకున్నారు. కాబట్టి మీరైతే సరిపోతుందని చెప్పి ప్రత్యేకించి వారిని ఈరోజు ఆహ్వానించడం జరిగింది. వారే శ్రీ పాణ్యం దత్తశర్మ గారు మనందరి తరఫున వారిని వెళ్ళి సాధంగా ఆహ్వానిస్తున్నారు. ముందుగా కార్యక్రమాన్ని ఉద్దీపన గీతంతో ప్రారంభించుకుందాం. యోగి వేమన విశ్వవిద్యాలయం
కార్యక్రమంలో ముందుగా చిరు సంప్రదాయంగా మనం చేసేటటువంటి కొత్తకి చిరు సత్కారం మనం అందరం కలిసి చేసుకుందాం. ప్రభాకర్ రెడ్డి గారు, బయలుదేరిన కొత్తపల్లి రామాంజనేయ గారు, విజయవాడ నుంచి వస్తా మేడం వచ్చారు, వేడే గారు, భూపతి రాయుడు గారు, మధు అన్న, సుబ్బారెడ్డి సార్ అందరూ కూడా, సుబ్బారెడ్డి సార్ అందరూ, రాష్ట్ర రమేష్ సార్ అందరూ రండి. మా సిబ్బంది కూడా గ్రంథాలయ సిబ్బంది సార్, సుబ్బారెడ్డి సార్ అందరూ పెద్దవాళ్ళంతా రండి. సార్ 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 రండి రండి, పెద్దవాళ్ళందరూ తలా ఒక చేయాలి. ఫోటో ఇది ఈయన యాప్ చేస్తారు. కొంతమంది ప్రత్యేకంగా ఈ కార్యక్రమం కోసం వచ్చారు. ముఖ్యంగా విజయవాడ నుంచి వసుదా మేడం గారు, మేడం ఒకసారి విజయవాడ నుంచి వచ్చారు. మేడం గారు గొప్ప రచయిత్రి, అనేక సాహిత్య కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. మన కడపలో కూడా సాహిత్య కార్యక్రమం నిర్వహించాలనే ఒక లక్ష్యంతో త్వరలోనే ఒక పుస్తకావిష్కరణ సభ, ఒక సాహిత్య కార్యక్రమం నిర్వహించబోతున్నారు. ఆ కార్యక్రమం కూడా త్వరలో అనౌన్స్ చేయబోతారు. ప్రత్యేకించి ఈ రోజు మేడం గారిది పుట్టినరోజు, వారికి మనందరి తరఫున పుట్టినరోజు శుభాకాంక్షలు మేడం. ధన్యవాదాలు మేడం. అట్లే భూపతి రాయల్ సార్ వచ్చారు, అని చెప్పి వైష్ణవి రెడ్డి గారి, ప్రభాకర్ రెడ్డి సార్ వచ్చారు, మళ్ళీ సార్ వచ్చారు. ప్రత్యేకించి రాజపూడి వారు తిరుపతి నుంచి, క్షమించాలి, తిరుపతి నుంచి వచ్చారు. రాజపూడి రమేష్ గారు గొప్ప కథ రచయిత, అనేక కథలు రాశారు. ఎంతో మంది దత్త శర్మ గారు వస్తున్నారు, వారి ప్రసంగం వినాలి, ఆస్వాదించాలనే దీంతో వచ్చారు. మీకు అందరికీ ప్రత్యేకంగా స్వాగతం తెలియజేస్తూ, ఇందాక చెప్పినట్లుగా తండ్రి నుంచి ఆస్తులని వారసత్వంగా కోరుకుంటున్న వాళ్ళని ఈనాటి సమాజంలో మనం ఎక్కువగా చూస్తున్నాం. కానీ అతి తక్కువ మందిలో తండ్రి నుంచి పాండిత్యాన్ని కానీ, అవధాన విద్యను కానీ, లేదు ఆయన వాస్తు పండితుడైతే వాస్తు విద్యను కానీ ఇట్లా తీసుకున్న వాళ్ళు అతి తక్కువ మంది మనకు కనబడతారు. ఆ కోణానికి చెందినటువంటి వ్యక్తే ఈనాడు మనం ఉన్నటువంటి దత్త శర్మ గారు. వాళ్ళ తండ్రి వారసత్వంగా ఆయన మాటలో ఒక మాట అన్నారు, శివ ఆయన నాకు కేవలం తండ్రి మాత్రమే కాదు, నాకు గురువు కూడా రాస్తున్నారు, అది కొనసాగుతూ ఉంది. ఇట్లా చెబుతూ పెద్ద అనేక కార్యక్రమాల్లో, అనేక వ్యాసాల్లో, అనేక సాహిత్య సేవ మీరు అందించారు. ముఖ్యంగా ఇటీవల మన రామాయణము, భారతం లాంటి ఇతిహాసాల్లో కానీ, అష్టాదశ పురాణాల్లో కానీ, వేదాల్లో కానీ వీటిల్లో దాగున్నటువంటి మానవతా విలువలు అంటే ఇవన్నీ చదువుకొని ఏర్పరచుకోవడం కష్టం అని చెప్పి ఏం చేశారంటే, ఈ భారత భాగవతాల్లో కానీ, ఈ మన పురాణాల్లో కానీ, వేదాల్లో ఉన్నటువంటి ఈ సారాన్ని అంతట్లో ఉన్నటువంటి ఈనాటి
సమాజానికి ఉపయోగపడేటటువంటి మానవతా విలువలు ఏవైతే ఉన్నాయో వాటిని ప్రత్యేకించి ఒక మంచి పుస్తకం వేశారు. ఆ పుస్తకాన్ని నేను చదివాను, చాలా అద్భుతంగా వచ్చింది. అంటే ఈనాటి సమాజానికి ఏది అవసరం అనేటటువంటి ఒక సమకాలీన దృష్టి కలిగినటువంటి రచయితగా కూడా మనం దత్త శర్మ గారిని చూడొచ్చు. ఇట్లా వారు అందించినటువంటి సేవకి గాను కవి సామ్రాట్ విశ్వనాథ వారి పురస్కారము, అంటే సిపిపురం సేవా సమితి వారి పురస్కారము, అంటే ఎన్టీఆర్ స్మారక పురస్కారము, అంటే శతాబ్ది సూర్యుడు అనేటటువంటి ఒక పరిశోధన గ్రంథానికి బెనారస్ హిందూ విశ్వవిద్యాలయం వారు గౌరవ పురస్కారాన్ని అందించారు. అట్లే అడవి తల్లి వడిలో అనేటటువంటి ఒక సైన్స్ ఫిక్షన్ ని తయారు చేస్తే ఆ బాలల నవల తిరుకోరా వారి పురస్కారం కూడా వీరికి లభించింది. ఇలా చెబుతూ పోతే అనేక పురస్కారాలు దత్త శర్మ గారికి అందాయి. ఈనాటికి కూడా పరంపరగా ఒక మాట అన్నారు, నేను అన్నాన్ని ఆప్యాయంగా పిలుస్తాను, నన్ను శివాని ఎంతో నాకు సోదరుడితో సమానం చెప్పి ఆప్యాయంగా ఆయన పిలుస్తారు. అన్నగారు ఇట్లా రావాలి, మాకు ఈ కార్యక్రమానికి బడ్జెట్ తక్కువ కానీ మీరు ఒంటగా ఉంటే బాగుంటుంది అని చెప్పేసి పిలిస్తే, అయ్యో శివ నాకు డబ్బులే ఉంది శివ, మీరు పిలిచేది భాగ్యం, వాళ్ళు ఆనందంగా వచ్చేస్తారు శివ, ₹1 నాకు వద్దని చెప్పారు. అట్లా చెప్పి కాలేజీతో పంపని అన్నగారు వద్దన్నా, ₹1 వద్దునన్నా, నువ్వు నాకు కడపలో నాకు ప్రసంగం ఇప్పించావు, అందులో నాన్నగారి పైన నాకు మహాభాగ్యాన్ని కల్పించావు, అంతకంటే భాగ్యం అని చెప్పి ఎంతో సహృదయంతో మా ఆహ్వానాన్ని మన్నించి విచ్చేసిన దత్త శర్మ గారికి మరొకసారి సాధారణ ఆహ్వానం పలుకుతూ మనందరి తరపున వారిని ప్రసంగాన్ని ప్రారంభించవలసిందిగా పాల్యం లక్ష్మీ నరసింహ శాస్త్రి గారి జీవితం సాహిత్యం అనే అంశం పైన ప్రసంగించవలసిందిగా ఆహ్వానిస్తున్నాను. సాహిత్యాభిమానులందరికీ కూడా నా సాహితీ సుమాంజలి. బాగా వినపడతాను. మిత్రులారా, మా తండ్రి గారు పాండ్యం లక్ష్మీ నరసింహ శాస్త్రి గారు శతావధాని పౌరాణిక రత్న, వారి గురించి ప్రసంగించే అవకాశం నాకు కొడుకుగా లభించడం నా భాగ్యంగా భావిస్తున్నాను. అవకాశం ఇచ్చిన మా తమ్ముడు శివారెడ్డికి నేను కృతజ్ఞతలు చెప్పను, చిన్నవాడు కాబట్టి ఆశీస్సులు తెలియజేస్తున్నాను. మొదట విఘ్నేశ్వర స్తుతితో నా ప్రసంగాన్ని ప్రారంభిస్తాను. వందే వందారు మందారం, వందే వందారు మందారం, ఇందిరానందకందలం, ఆనందానంద సంతోష బంధురం, సింధురాననం సింధురాననం. జగద్గురువైనటువంటి ఆదిశంకరాచార్యుల వారు తమ కనక ధారాస్థలానికి ముందు చేసిన వినాయక స్తుతి ఇది. దానితో మనం ఈ సాహిత్య ప్రసంగాన్ని సుసంపన్నం చేసుకుందాం. సో ఇప్పటి నుంచి ఈ తండ్రి కొడుకుల బంధం కాసేపు వదిలేద్దాం. అది ఆయన పాండిత్య ప్రకాష్ అడ్డం రాకూడదు కాబట్టి కుంభావ సరస్వతి ఆయన వ్యక్తిత్వంలో చాలా కోణాలు ఉన్నాయి, అవన్నీ మీకు నేను వివరిస్తాను. మన రాయలసీమ కవులకు పండితులకు పరసీమ, అద్భుతమైనటువంటి కళాకారులు ఇక్కడ ఉద్భవించారు. అవధానులు, నటులు, ఈ ఆ రంగములు లేదు, అన్ని రంగాల్లో మన వాళ్ళు జైత్రయాత్ర సాగించారు. సాహిత్యంలో జంట కవుల సంప్రదాయం అని ఉన్నది. తిరుపతి వెంకట కవులు, కొప్పరపు కవులు, వీళ్ళందరూ మీకు తెలుసు. అలాగే పాండ్యం సోదర కవులు అని మా నాన్నగారు, మా పెదనాన్నగారు
మా నాన్నగారు పాండ్యం లక్ష్మీ నరసింహ శాస్త్రి గారు, మా పెద్దనాన్నగారు పాండ్యం నరసరామ శర్మ గారు. వీళ్ళిద్దరూ కలిసి అవధానాలు చేయలేదు కానీ పుస్తకాలు రాశారు, పద్యాలు రాశారు, ఖండకావ్యం రాశారు. పాండ్యం సోదర కవులుగా వాళ్ళు విరుతికెక్కారు. ముఖ్యమైన విషయం ఏంటంటే పుట్టపర్తి నారాయణాచార్యుల వారికి శిష్యులు వీళ్ళిద్దరు. ఆయనకు వీళ్ళంటే చాలా వాత్సల్యం. తర్వాత ముందుగా అతి క్లుప్తంగా వారి బాల్యాన్ని గురించి చెప్తాను. ఆయనకు ఊహ తెలిసేటప్పటికే తల్లి చనిపోయింది. తండ్రి కూడా ఈయన ఇంకా పాండ్యం సుబ్బరామ శర్మ గారు, మా తాతగారు, రామక్కమ్మ గారు తల్లి. అప్పుడు వీళ్ళ దినతండ్రి అన్నదానం వాసుదేవ శాస్త్రి గారు. వాళ్ళ ఇంటి పేరు ఎందుకు మారిందంటే ఆయన దత్తొచ్చాడు. వీళ్ళ ఒరిజినల్ నేటివ్ ప్లేస్ వచ్చేసి కోయల. కాబట్టి వాళ్ళ తల్లిదండ్రులు అంటే ఆయనే చెప్పుకుంటాడు. అసలు తల్లిదండ్రులు ఆయనకు ఊహకరించినప్పటికీ లేదు. తర్వాత ఈ అన్నదానం వాసుదేవ శాస్త్రి గారు నిజంగా అంబర్తనామధేయుడే. ఆయన భోజనాన్ని కూర్చుంటే ఇటుపక్క అటుపక్క కనీసం 10 మంది వద్దులో ఉండాలి. ఆయన సోమయాజి కూడా యజ్ఞం చేశాడు మహానుభావుడు. మా నాన్నగారి పిల్లతల్లి రామలక్ష్మమ్మ గారు గుండయ్య అని పిలిచేది నన్ను. ఇప్పుడు మా కర్నూలు జిల్లా అంతా కూడా లక్ష్మీ నరసింహ శాస్త్రి గారు అంటే పెద్దగా ఎవరో కాదు. గుండయ్య స్వామి గారు అంటే ఇమ్మీడియట్ గా గుర్తుపడతారు. ఎందుకు ఈయన గుండయ్య అంటున్నది? మా వెల్లుర్తి గ్రామానికి ఒక 5 కిలోమీటర్ల దూరంలో నంద్యాలకు వచ్చే రోడ్డులో బ్రహ్మగుండేశ్వర క్షేత్రం ఉన్నది. ఈ మా అవ్వగారు ఆ బ్రహ్మగుండేశ్వర స్వామి భక్తురాలు. ఆయన పేరు పెట్టి పిలుచుకుంటూ ఉన్నది. 9 సంవత్సరాలకే ఉపనయనం చేశారు పినతండ్రి గారు. సంధ్యావందనము, అగ్నికార్యము, నవగము, చవగము, మహాన్యాసము, పురుషోత్తము నేర్పించారు. పౌరోహిత్యం కూడా నేర్పించారు. 13 సంవత్సరాల వయసులోనే వ్రతాలు, నోములు, వివాహాలన్నీ చేసుకుంటూ జీవిక సాగిస్తూ ఉన్నారు. కొంచెం పెద్దలైనాక వీళ్ళిద్దరూ కజిన్స్ పెద్దల అనుమతి తీసుకొని కాశీకి వెళ్ళారు. కాశీలో మహాపండితుల దగ్గర తర్కము, మీమాంసము, వ్యాకరణము అభ్యసించారు. సంస్కృతంలోని పంచకావ్యాలను అభ్యసించి వాళ్ళు తిరిగి వచ్చారు. అంటే దాదాపు 16 సంవత్సరాల ప్రాయంలో ఛందోబద్ధంగా వీళ్ళు పద్యాలు రాయడం ప్రారంభించారు. ఈ ఛందోబద్ధంగా వీళ్ళు రాయడానికి వీళ్ళకంటూ ప్రత్యేకమైన గురువెవరు లేదు. వీరిద్దరు కలిసి రాసిన తొలి రచన ప్రభాత రేఖలు అనే ఖండకావ్యం. దాంట్లో చాలా ఖండికలు ఉన్నాయి, దాని గురించి తర్వాత చెప్తాను. అది విని పుట్టపర్తి నారాయణాచార్యులు గారు బుద్ధులైపోయి ఎంత బాగా రాశారు మీరు అబ్బాయిలు, నేను దీనికి పరిచయ వాక్యాలు రాస్తాను ఇవ్వండి అని ఆయన అడిగి తీసుకొని పరిచయ వాక్యాలు రాశారు. మీరు ప్రింట్ చేయండి దానికి అని ఆయన గైడెన్స్ ఇచ్చారు. ఆ విధంగా అది వెలుగులోకి వచ్చింది. ఇంతకుముందు తమ్ముడు చెప్పినట్టుగా జ్యోతిష్యము, వాస్తులు కూడా ఇద్దరు సిద్ధాస్తులే. వాళ్ళ సాహిత్యము అంతో ఎంతో నాకు పట్టుబడింది కానీ ఆ జ్యోతిష్యం, వాస్తు నాకు పట్టుబడలేదు. 1945లో తొలి అవధానం చేశారు నరసింహశాస్త్రి గారు. ఇంకొక పాండ్యం సందర్భంలో ఇంకొక మా పెద్దనాన్న గారు అవధానాలు చేయాలి. డోన్ దగ్గర ఉడుగులపాడు అని ఒక ఊరు ఉంటుంది, హైవే మీద ఉంటుంది. అక్కడ తొలి అవధానం 1945 డిసెంబర్లో జరిగింది. నరసింహశాస్త్రి గారి యొక్క అలవాటు ఏంటంటే కూర్చోదు, వేదిక మీద ప్రచారం చేస్తూ అవధానం చేయడం ఆయన అలవాటు. తెల్లని ధోవతి, యుబ్బ, విభూతి రేఖలు, గంధక్షతలు పెట్టుకొని ముఖ్యమైనది ఏమిటంటే నరసరామ శర్మ గారికి లేనిది నరసింహశాస్త్రి గారికి ఉన్నది సంగీతంలో
ఈయనకు ప్రవేశం ఉంది, శ్రావ్యమైన కంఠం ఇచ్చారు. జనరల్గా ఇంకోటి అనండి, అవధానాల్లో చెప్పే పద్యాలు కేవలము ఛందస్సు కోసము అప్పటికప్పుడు ఏదో అల్లిన అడ్జస్ట్మెంట్సే తప్ప వాటిలో భావ సౌకుమార్యము అనేది ఏమీ ఉండదు అని ఒక ఆరోపణ ఉంది. దాన్ని పూర్వపక్షం చేశారు లక్ష్మీ నరసింహ శాస్త్రి గారు. అవధాన పద్యాల్లో కూడా అద్భుతమైన కవిత్వాన్ని ఆయన వెలయించి చూపించారు. ఆ రోజు సకల విద్యలకు సకల జ్ఞానానికి మూల కారణమైనటువంటి ఆది బ్రహ్మస్వరూపాన్ని ఆయన ఒక పద్యంలో చెప్పారు. అది ఎవరు అని ఆయన పేరు చెప్పలేదు, బ్రహ్మణ విష్ణువా సరస్వతి దేవ చెప్పారు, ఎవరైతే అనేటువంటి భావంతో చెప్పారు. ఆ పద్యము మీరు వినండి. ఏది రసస్వరూపము ఏది రసస్వరూపము మరేయది భూర్భువరాది లోకమందాదరువో మరేది పరాది చతుష్టయమూర్తి దాల్చి దానాదము రూపముందనరి నాట్యము సల్పునో బ్రహ్మమై సదా వేదపు సారమై వెలిగి విశ్వముగాచును దాని మృక్కెదం డోన్లో వాసవి కన్యకా పరమేశ్వరి హై స్కూల్ అని ఉన్నది. చాలా బ్రిటిష్ కాలం నుంచి ఉంది, ఎయిడెడ్ స్కూల్ అది. ఇక్కడ కామావధాని గారని గోదావరి జిల్లాలో నుంచి ఒక తెలుగు పండితుడు, మహాపండితుడైన ఆ పద్యాన్ని విని ప్రేక్షకుల్లోంచి లేచిపోయి శాస్త్రి గారిని ఎలా కౌగిలించేసుకున్నారు. ఆయన ప్రేక్షకుల్లో ఒకరు. తాటిచర్ల కృష్ణశర్మ గారని మహా వైయాకరణి, మాకు వరుసకు మామ అవుతుంది. ఆయన సమస్య ఇచ్చారు శాస్త్రి గారు. కరి వృషభము మీద తిరిగగా వెలుగుతుంది. వెలుగుద్ది అంటే మాకు కరి ఏనుగు వెలుగుద్దిలో ఎద్దు మీదకి ఎక్కింది. ఇది సమస్య. శాస్త్రి గారు ఏం జరగలేదట అని చెప్పేశారు. పరమేశ నిశిని గిరిసుత. పరమేశ నిశి అంటే శివరాత్రి పదాల పొందిన చూడండి. పరమేశ నిశిని గిరిసుత పరమేశ్వర సహిత యగుచు పయనంబాయం తిరిగను పార్వతి తగ శాంకరి తగ శాంకరి వృషభము మీద నెక్కగా వెలుగుర్తిన్. కాబట్టి కరి అనే సమస్యలను ఎలా ఛేదించాలంటే పదములలో ఉన్న అన్వయాన్ని మార్చితే సరిపోతుంది. అలా చేశారు. ఇక వీళ్ళ అన్నయ్య గారు నరసరామ శర్మ గారు కూడా ఉన్నారు సభలో. ఒక దత్తపది ఇచ్చారట. కృత్త అత్త లొత్త చెత్త. మహాభారతార్థంలో దీన్ని పూరించరా అని చెప్పారు తమ్ముడికి. అప్పుడు నరసింహశాస్త్రి గారు అర్జునుడి యొక్క పరాక్రమానికి బెదరిపోయి కౌరవ సైన్యము కకావికలుగా పారిపోతున్నదట. అప్పుడు సైన్యాధిపతి కౌరవులకు భీష్ముడు, మీరెందుకురా అలా పారిపోతున్నారు, నేనున్నాను, మా అర్జునుడి సంగతి తేలుస్తాను, ఉండండి అని వాళ్ళకు ప్రోత్సాహమిస్తూ వాళ్ళకు నిర్భయము కలిగిస్తున్నారట. అది పద్యాన్ని తీసుకున్నాడు ఆయన. క్రొత్త యుద్ధ భూమి. మరి అబ్బాయిలు మీకేమన్నా యుద్ధ భూమి కొత్తనా అలా పారిపోతున్నారు? క్రొత్త అయిపోయిందిగా. క్రొత్త యుద్ధ భూమి భటకుంజరులార సువీరులార ఆయత్తము గండు
అర్థ అయిపోయిందా? ఆయత్తము గండు భీతి వలదు అయ్యమరాధిపు సూను శస్త్రముల్ లొక్కలు చేసి వైచెదను. అమరాధిపు సూనుడు అర్జునుడు యొక్క శస్త్రాలన్నీ లొక్కలంటే వేస్ట్ చేసేస్తాను, ఆగండి. రోషులు గండను చుంబి చెత్తను చిచ్చుకైవడి అది నటిపించుచు పొందికగా మాటలల్లి ఉప్పుల దండన్ చందనము చల్లినట్టులా కందము పండించినప్పుడే కవితార్థుడగున్. పూలదండ మీద చందనము చల్లితే ఎలా ఉంటుందో సౌరభం అలా ఉండాలి కందపతి శోభ. అప్పుడు కవి కవితార్థుడు అవుతాడు, చరితార్థుడు అన్నట్టుగా అలా తిప్పారు ఆయన పదాన్ని. ఆ విధంగా తొలి అవధానం చాలా విజయవంతము అయింది, మంచి పేరు వచ్చింది, వివాహం జరిగింది మేళవికమై. మా అమ్మగారు లక్ష్మీ నరసమ్మ గారు, మా తాతగారు మాతామహులు కోవెలకొండల తాలూకా హరివరం గ్రామము కృష్ణపట్టి రామశాస్త్రి గారు, ఆయన మహాపండితుడు, ఆధ్యాత్మికవేత్త. ఇక్కడ ఏంటంటే నరసింహశాస్త్రి గారికి మామ మరియు ఆధ్యాత్మిక గురువు ఆయన. ఆయన దగ్గర ఆధ్యాత్మిక జ్ఞానాన్ని పొందారు. తర్వాత నంద్యాల తాలూకాలో కొరటమద్ది గ్రామం అని ఒక ఊరున్నది. శ్రీమాన్ మద్దులపల్లి సుబ్రహ్మణ్య శర్మ గారు మహానుభావుడైన నంద్యాల మున్సిపల్ హై స్కూల్లో పనిచేసి వాళ్ళ ప్రెస్ ఉంది కదా, కావ్యాల పరిష్కర్తగా పనిచేశారు మహానుభావుడు. ఆయన ఆధ్వర్యంలో ఒక అష్టావధానం ఏర్పాటు చేశారు కొరటపల్లి గ్రామంలో. ఈ మధురపల్లి సుబ్రహ్మణ్య శాస్త్రి గారు సంధ్యావందన తత్వ ప్రదీపిక అనే ఒక గ్రంథం రాశారు. హంస వింశతి అనే సంస్కృత కావ్యానికి వ్యాఖ్యానం రాశారు. ఆయనే ఒక సమస్య ఇచ్చారు. మధురపల్లి కాంతుల నావహిల్లె పణి పూవిల్కాని దేహంబునన్. పూవిల్కాడు అంటే మన్మధుడు, మన్మధుడి యొక్క దేహంబునని ఇంట్లో రాహువు విద్యుత్ కాంతిని హరించాడు, పట్టుకున్నాడు. రాహు రావడం ఏంటి, మన్మధుని ఇంట్లో పోయి లైట్ ఆపేయడం ఏంటి, దాన్ని ఎలా పూజించాడంటే సద్యోజాత విశేష పూజితుడు నవు శంభున్ జయింపంగ ఆపద్యోగంబున మన్మధుండు చనిపోంగా రతీదేవి శాశ్వత్యుక్త వియోగ వేదనకు దుశ్శాపుణ్యమే తోడుగా విద్యుత్ కాంతుల నవగల్లెపడి పూగిల్కాని కేవం. రాబోయే కావ్యార్థ సూచన అంటారు. ఒక దుశ్శకునము దోచింది రతీదేవికి, ఇంట్లో లైట్లన్నీ పోయాయి. అంటే మన్మధుడు శివుని యొక్క మూడవ కంటికి ఎరై దహించబడతాడు అనేదానికి మీరు సూచనగా ఒక శకునము, చెడు శకునం వచ్చింది. అందుకే వాళ్ళ ఇంట్లో లైట్లు కాంతులు హరించబడ్డాయి. అదే సభ అవధాని రత్న అనే బిరుదు మధురపల్లి వారు ప్రసాదించారు. అనంతపురం జిల్లా తాడిపత్రిలో ఒక అవధానం జరిగింది. జోస్యం జనార్దన శాస్త్రి గారు మహానుభావుడు, మనకు తెలుసులేగా. జోస్యం జనార్దన శాస్త్రి గారి ఆధ్వర్యంలో అది జరిగింది. ఆయన దేవి ఉపాసన. ఆయన ఈ జోస్యం జనార్దన శాస్త్రి గారు మీకు తెలియదా? నాకు తెలిసింది చండీ యాగాలలో రకరకాలు. ఈ చండీ యాగాలలో సహస్ర చండీ యాగం, వాటి కల్పాన్ని ఒక పద్ధతి ప్రకారం దానికి సిలబస్ ఏర్పాటు చేసిన వారు జోస్యం జనార్దన శాస్త్రి గారు. తాడిపత్రి జోస్యం విద్యాసాగర్ గారని వాళ్ళ అబ్బాయి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో పనిచేసేవారు. ఆయన మంచి రచయిత. ఒకసారి రాజ్కోట్ రమేష్ గారు వెళ్ళి ఉంటారు. జోస్యం విద్యాసాగర్ గారు. అయ్యా మీ కథలు చాలా చదివాను.
ఆయన ఒక సమస్య ఇచ్చాడు. ఆయన కొంచెం హాస్య ప్రవృత్తి కావాడు. జోస్యం జనార్దన్ నాకు గుర్తున్నారు. నాకు చిన్నప్పుడు వచ్చేవారు మా ఇంటికి. పుట్టంబోయేడి వాని మీసముల సొంపును చూసి యూహించి తిందని సమస్య. పుట్టబోయేవాడి మీసాల సొంపును చూసి ఊహించుకొని ఆనందించారు. ఇంకా పుట్టలే లేదు, వాడి మీసాలు ఎక్కడి నుంచి వస్తాయి? అప్పుడు శాస్త్రి గారు ఇలా పోయించారట. ఒక ఆమె విధవ కొడుకుతో చెప్తుంది, ఆమె భర్త చనిపోయాడు సైన్యంలో చేరి. ఏమంటుంది? పట్టా కత్తిని పట్టి కుస్తిలుగా శోభల్కల్లు మీసాలతో కట్టా నీ జనకుండు ఈ పటమునంతర్పించడు. చూడరా నాన్న, మీ నాన్న ఇంత మీసాలు పెట్టుకొని ఈ ఫోటోలో ఉన్నాడు. కుదరక అట్టే వీధిన సైనికులుగా అవునా ఈగడే ఎందడల్ పుట్టను. మనం ఎప్పుడో కవాతు చేస్తూ సైనికులు వెళుతూ ఉంటే నాకు ఆయన గుర్తొచ్చాడు. గడ పుట్టింది నాకు. బోయడు అని నీ సభుల సొంపుంచి ఊహించి ఆ పుట్టను లేదు పోయేడు వారిగా విడదీసి సమస్యలు ఛేదించారు. ఈ విషయాలన్నీ కూడా నాకు కొన్ని గుర్తున్నాయి. మిగతావన్నీ నాకు ఎలా తెలిసాయంటే డాక్టర్ రాపాక అవధాన విద్యా సర్వస్వం అనేది ఒక గ్రంథం రాజాడు. మన లైబ్రరీలో కూడా ఉండవచ్చు. మన లైబ్రరీలో లేనిది ఉండదు, దాని గురించి చెప్పక్కర్లేదు. భారతదేశానికి తలమానికమైనటువంటి గ్రంథాలయం ఉన్న అటువంటి చోట ప్రసంగించే అవకాశాన్ని నేను కూడా సంతోషిస్తున్నాను. మిత్రులారా, ఇక పౌరాణికుడుగా ఇప్పుడంటే ప్రవచనాలు అంటున్నారు, అప్పుడు పౌరాణికుడు అనేవారు, పురాణాలు చెప్పేవారు. ఎంత మామూల గ్రామమైనా మా ఊర్లో ప్రవచనం చెప్పాలంటే వెళ్ళిపోయారు. ఒక బండి కట్టుకొని కందిపప్పు అన్నము బియ్యం అని మేమందరం వెళ్ళిపోయారు. ఏ సత్రంలోనో చావడిలోనో కూడా ఉండి వంట చేస్తుంటే మా అమ్మ ఆయన ప్రవచనాలు చెప్పేవారు. బుక్కాపురం అని ఒక ఊరు ఉన్నది, ఒక కొండలు ఉంటుంది, కొండలు దానికి పసుపు. అక్కడ వాళ్ళు తెలుసుకుని వెళ్ళారు. ఇంకా చిన్నవాళ్ళు అక్కడ సుందరకాండ ప్రవచనం చేశారు. ఆయన కొన్ని సందర్భాల్లో ఒరిజినల్ కావ్యాల్లో కాకుండా ఆయన సొంత కొన్ని పద్యాలు రాసి శ్రోతలకు వినిపించేవారు. కొన్ని వందల మందికి అప్పుడు మైకు లేవు, కొన్ని వందల మందికి మైకు లేకపోయినా ఆయన గొంతు వినపడింది. కలకండ అంటారు కదా, పట్టిక బెల్లం అంటారు కదా, ఆ కలకండ నీళ్లు పక్కన పెట్టుకొని అప్పుడప్పుడు తాగేవారు గాత్ర శుద్ధి కోసం. ఇంకొక విశేషం ఉంది, ఆయనకు ఒక హార్మోనిస్ట్ ఉండేవాడు. ఆయన మధ్యలో పద్యాలు పడేటప్పుడు ఈ హార్మోనిస్టు మధ్యలేంటి ఆయన పేరు హార్మోనిస్ట్ పక్కన మాకు ఆర్లపూర్ణ. నేను ప్రవచనాలు చెప్తున్నాను చాలా చోట్ల, సింహాచలం చాలా పెద్ద పెద్ద క్షేత్రాల్లో చేస్తున్నాను. ఈ మధ్య గండి క్షేత్రంలో చేశాను సుందరకాండ. మళ్ళీ పిలిచారు మేలో కుంభాభిషేకం మీరే రావాలి. నేను కూడా సంగీత ప్రవచనం అని ఇన్వైట్ చేసి మా తమ్ముడికి చెప్పాను. ఇది కీబోర్డు కానీ హార్మోనియం కానీ తబలా కానీ కూడా ఏదో ఒకటి మధ్యలో ఏదో నాకు ఎంతో సంగీతం వచ్చు కాబట్టి ఈ బాలవుతుంటారు వాటి కీర్తనలు అది నాన్నగారి అనుసరించి చేస్తున్నాను. నా మధ్యలో చక్కగా మా వెంటే ఉండేవాడు, మా ఇంట్లోనే ఆయన అశోకవనంలో సీతాదేవి ఎలా అలమటిస్తుందో ఒక పద్యం రాసి వినిపిస్తే ఆ బొక్కాపురంలో ఆడవాళ్ళందరూ కూడా కళ్ళనీళ్లు పెట్టుకున్నారట. రాముడు లేని జానకి రంజిలునే తన జీవితం తానే మము తప్పి దీనయీ నిత్యము రాఘవ నామ మంత్రము కోమలి సీతదారు చెమది కోరదు భోజనమున్ జలములన్ ఏ వరకెప్పుడు తాను మహనీయత బోధనయౌచు వేచుచున్ మహనీయత బోధనయౌచు
ఉద్ధరించింది పక్షి. ఇక డోన్ పట్టణంలో అమ్మవారి శాల కన్యకా పరమేశ్వరి దేవాలయంలో మండలం రోజులు దేవి భాగవతం ప్రవచనం చేశారు. అక్కడే కోర్టిక వెంకట శెట్టి గారిని వైశ్య ప్రముఖుడైన పౌరాణిక రత్న ఆయన అక్కడే వారికి ఇచ్చారు. కర్నూలులో ఇసికియాల కృష్ణస్వామి సత్రం అని ఉంది మండలం. అక్కడ మహాభారత ప్రవచనం చేశారు 4 రోజులు. కేఈ మాదన్న గారి ఆధ్వర్యంలో, కేఈ మాదన్న గారు అంటే కేఈ కృష్ణమూర్తి గారి తండ్రి, ఘన సన్మానం చేసి సత్కరించారు శాస్త్రి గారికి. పుట్టకల్, ఆదోని, అందికొట్టు, ప్రొద్దుటూరు, బెంగళూరులో కూడా, బెంగళూరు జయనగర్లో నాగేశ్వర శర్మ గారిని మనం పిలిపించి ప్రవచనం చేయించారు. ఆ విధంగా ఒక చోట సరస్వతీ దేవి, నాకు ఎప్పుడు చెప్పేవారు, నాకు గుర్తుండి నోట్ చేసుకొని వచ్చాను. సరస్వతి అమ్మవారిని వీణ మీద పలికే సరిగమ పదని సతో వర్ణించండి. వర్ణించడం కానీ ఛందస్సులకు రావాలి కదా. ఛందస్సు అనేది గురుదేశ్వర గారు పద్యం రాశారు. ఛందస్సులు ఎంత కష్టమో, దాని వల్ల ఎన్ని బాధలు పడతారో అంటే పద్యం రాశారు. ఎలా ఉంది అమ్మవారు? లేజా పిల్లి వెలుంగు రేఖ అలమౌళిన్నవ్య పుష్పంబుగా మోజుల్ మీరగ సంతరించి అరమోడ్కున్ కన్నుదోయిన్ విపంచి యంత్రోద్భవ సారిగామ పదని శృంగార భంగీకళ అవ్యాజానందర సాంబుధిం సొగయునమ్మా తీసుకొమ్మానతు. అద్భుతమైన పద్యం. రచనల్లో ఆయన ముఖ్యంగా చెప్పుకోదగ్గ ప్రధాన రేఖలు ప్రభాత రేఖల తర్వాత నక్షత్రమాల అనే ఒక రచన ఉంది. 27 నక్షత్రాలకు 27 శ్లోకాలు, 27 పద్యాలు రాశారు. వాళ్ళ గురువు రాపేటలో శివ సచ్చిదానంద ఆశ్రమం అని సచ్చిదానంద స్వామి వారు మా నాన్నగారు గురువు గారు వారి మీద రాశారు. ఆ పద్యములు విని చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామి వారు మా నాన్నగారిని అద్భుతంగా చతుర్మాస దీక్ష చేశారు వెలుగుర్తిలో. ఈయన పోయి స్వామి మహాయోగులు, వాడు ఎక్కడ పథకం ఉన్నా లక్ష్మీ నృసింహ మహాత్మ్యం అని ఒక పద్య కావ్యం నాతో రాయించుకున్నారు నరసింహస్వామి వారు. 1057 పద్యాలు, 5 ఆశ్వాసాలు అహోబిల మఠం వారు ప్రచురించారు. పెద్ద స్వామి వారి దగ్గరికి వెళ్ళారు చెన్నై. కటకోపై యతీంద్రుల వారి దగ్గరికి వెళ్ళి స్వామి వారు రాశాను, అయితే మేము దీన్ని పబ్లిష్ చేస్తున్నాం అన్నమాట. తెలుగు సరిగా రాదు, తమిళ యాస. కురుక్షేత్రం నాటకంలో దుర్యోధన పాత్ర వేశారట, నేను చూడలేదు. తర్వాత మీకు మా ఊర్లో రాయలసీమ రత్నం అని వెల్దుర్తి వెంకటనారాయణ గారిని పేరు వినే ఉంటారు. ఆ కాలంలో స్టేజ్ నాటకాల్లో చాలా ప్రసిద్ధి చెందాడు ఆయన. వెల్దుర్తి వెంకటనారాయణ గారు దైవపాఖ్యానంలో అర్జున పాత్ర వేస్తే, షణ్ముఖి ఆంజనేయరాజు గారు కృష్ణుని పాత్ర. రవీంద్ర భారతిలో అఖిలాంధ్ర స్థాయిలో నాటక పరిషత్తులో గెలుచుకుంటే వీరికి వెంకటనారాయణ గారికి వెండి గాంధీవము, వెండి బాణము ఇచ్చారు. వారు నాన్నగారికి శిష్యులు. నాకు బాగా గుర్తుంది, వెంకటనారాయణ గారు వచ్చి చాప వేసుకొని నాన్నగారు కూర్చొని, నేను ఈరోజు ఇంతవాడిని అయినానంటే మా కుండయ్య స్వామి గారు పద్యాలు ఎలా పాడాలో నేర్పించాడు మహానుభావుడని ఆయన చెప్పుకునేవాడు. ఈ కాలం తర్వాత మనం చెప్పుకోదగ్గ రచన నరసింహ శాస్త్రి గారిది
భీష్మ పరశురామ యుద్ధము ఒక నూతనమైన థీమ్. భీష్ముడికి పరశురాముడికి ఎంత వచ్చింది యుద్ధం? ఈ యుద్ధాలన్నీ కవుల కల్పనే. రాముడికి ఆంజనేయుడికి యుద్ధం అంటాడు, కృష్ణుడికి అర్జునుడికి యుద్ధం అంటారు. వాడు యుద్ధాలు చేశారు లేదు కానీ దానివల్ల గొప్ప వినోదము. వాళ్ళిద్దరు యుద్ధం చేసిన చాలా ఖండితంగా ఉండేది వ్యవహారం. ఇది ఏమంటే మహాభారతంలో అంబ అంబాలిక అని ఉన్నారు. అంబ సాల్వుడు అనేటువంటి రాజును ప్రేమించింది. కానీ భీష్ముడు వెళ్ళి ఆ సాల్వుడిని తప్పించాడు కదా, మోస్ట్ లిటిగెంట్ పర్సన్. ఆయన వెళ్ళి నువ్వు భీష్ముడు పరశురాముడి దగ్గరికి వెళ్ళి నీకు జరిగిన అన్యాయం చెప్పుకోవాలన్నాడు. ఈ పరశురాముడు భీష్ముడికి గురువు అంటే ఇద్దరు పెట్టాలని నారదుల వారు బయటికి కలహ భోజనుడు అయినా అల్టిమేట్ పర్పస్ ఏమిటంటే లోక కళ్యాణమే. ఆమె వెళ్ళి అయ్యా నాకు ఇలా అన్యాయం, ముందు భీష్ముడి దగ్గరికి వెళ్ళింది, అయ్యా నన్ను ప్రేమించిన వాడినేమో నువ్వు చంపేశావు, నాకు అదేమిటి ఇప్పుడు మా పుట్టిన వాళ్ళు నన్ను రానివ్వరు, నీ తమ్ముడికే ఇచ్చి నన్ను పెళ్లి చేయండి. అలా కుదరదంటారా? నువ్వు ఎలా బ్రహ్మచారి నువ్వే చేసుకో. భీష్ముడిని అమ్మ తల్లి నాన్న రావద్దు, అలా కుదరదమ్మా నీ దారిలో పోమన్నాడు. పరశురాముడి దగ్గర పోయింది. పరశురాముడు మా మాట అలా చేయండి నేను చెప్తానులే అన్నాడు. పిలిపించాడు. ఇదంతా ఏకాంకిక. అలా ఇలా కుదురుతుంది స్వామి, నేను ఒప్పుకోను అన్నాడు ఆయన. నా మాట వినవా? ఇద్దరికి అది ఈ ఏకాంకిక నాటకంలో దాదాపు 1 గంట వస్తుంది. నేను నా తమ్ముడు పాండ్యం శంకర్ కుమార్ శర్మ లలితా పరమేశ్వరి పీఠాన్ని పెట్టుకొని ఉన్నాడు. ఆయన మంచి పురోహితుడు, లైబ్రరీ సైన్స్లో PhD చేశాడు. అది మానేసి ఆడియో చేశాడు. ఈ నాటకాన్ని 8 భాగాలుగా ఉంది. ఇది యూట్యూబ్లో ఉంది. స్వాధ్యాయ కోగల అనే యూట్యూబ్లో మీరు వెళ్ళవచ్చు. అందులో 2-3 పద్యాలు మీకు తిరుపతి వెంకటకవ పద్యాలు ఈరోజు సామాన్య మానవుడు, రైతులు, భిక్షావాళ్ళు కూడా వచ్చు ఆ పద్యాలు. ఎందుకు వచ్చు అంటే కాన్వర్జేషనల్ ఎలిమెంట్ అంటారు. సంభాషణ రూపకంగా, నాటకీయంగా మనం ఎలా మాట్లాడుతున్నామో అలా పద్యాలు రాసి పెట్టారు. బాబా ఎప్పుడు వచ్చింది దిగులే ప్రాంతం అదిగో ద్వారక అలా ఉండదు. ఎవరికి అర్థం కాదు చెప్పడం. వేమన పద్యాలకు వ్యాఖ్యానం అవసరం అంటే సెల్ఫ్ ఎక్స్ప్లనేటరీ ఉంటాయి. అవి అందరికీ వచ్చా పద్యం. అది గొప్ప కవిత్వం అంటే. బెదిరిస్తున్నాడు భీష్ముడిని పరశురాముడు. ఎంత గురువు అంటే కొంచెం రాష్ట్రీయం ఉంటుంది కదా. కార్తవీర్యార్జునుని వేయి కఠిన బాహువులను ఎగగొట్టి వాని పుత్రులను నరకి బిరుదుగా నాదు పేరుపై నిరయుచున్న పరశున్నది నా చేత పరచుడు. ఇందులో పరశురాముడిగా వాయిస్ నేను ఇచ్చాను, భీష్ముడిగా నా తమ్ముడు ఇచ్చాడు. గంగాదేవి వెళ్ళి ఒరే నాయన పెద్ద ఆయన ఎందుకురా గొడవ పెట్టుకుంటావు, ఆయన మాట్లాడినా ఎందుకురా లేదా యుద్ధం మానేయండి చెప్పి పాపం కొట్టు చచ్చిపోతాడు. ఎందుకంటే ఎంతో మంది రాజులను చెప్పాడు ఆయన మహాత్ముడు. అప్పుడు ఆయన అంటున్నాడు వాళ్ళ అమ్మతో, అమ్మా పరమ పావని నీదు గర్భమున పుట్టి భీష్ముడెప్పుడు ధర్మం విడుబడమ్మా, భార్గవుడే కాదు కడకునా భర్గుడైన నాకు భయమే నీ తల్లి, ధర్మం విరక్షణ. భార్గవుడు కదమ్మా, భర్గుడు అంటే శివుడు వచ్చిన నాకేం బాగలేదు. ఆ పంతం వల్లనే కదా యుద్ధాలు వస్తాయి. వాళ్ళ పెద్ద పెద్ద యుద్ధాలు కూడా అక్కర్లే, మన ఇళ్లలో యుద్ధాలు కూడా పంతాల వల్లే వస్తాయి. కొంచెం భర్తాన్ని తగ్గించుకుంటే యుద్ధాలు. గంగాదేవి ఎంత చెప్పినా ఒప్పుకోలేదు. 23 రోజులు ఘోర యుద్ధం జరిగింది. ఇద్దరికి చాలా చక్కగా రాశారు
మధ్యలో డైలాగ్. విశేషం ఏమిటంటే చాలా పద్యాలు ఉన్నాయి కదా, ప్రతి పద్యము ఏ రాగంలో ఉంటే బాగుంటుందో ఆయన బ్రాకెట్లో సూచించారు. అంటే ప్రదర్శించేవాడికి ఇంకా ఇబ్బంది లేకుండా. దయ చూడండి స్వామి, అమాయకురాలు అంబ అంటే వినడం లేదు. వినకపోతే అధిక్షేపిస్తున్నాడు గురువును. అవునులే, నీకు జాలి ఎక్కడిది, నీ నుండి లేదు జాలి ఆశించడం అనేది అనవసరం. అమ్మను గొంతుకోసి, మీ అమ్మని తప్పేవాడు. మరి అమ్మలందరి గండ్రగొడ్డటం కిమ్మన కుండగన్నరకి అన్నదమ్ములందరినీ నరికేశావు. నిబ్బరంబు కరుణాత్ముడవుచు క్షాత్రమున చాలు పాపలను తారిన వృద్ధలకు చంపగా గ్రమలు నీకు ఆ కరుణకున్ భృగురాముడు ఎంత దూరమో అని అభిక్షేపిస్తున్నాడు. ఈ యుద్ధం కూడా కురుక్షేత్రంలోనే జరిగినట్టుగా శాస్త్రి గారు చిత్రీకరించారు. చివరకు నారదుడు వచ్చి గంగాదేవి నచ్చజెప్పి యుద్ధాన్ని విరమింప చేశారు. ఇక ప్రభాత రేఖలు ఖండకావ్యంలో చాలా ఖండికలు ఉన్నాయి. మీకు తెలుసు కదా ఖండకావ్య సంప్రదాయం. చంపకాలోచన నేను ఒక ఖండకావ్యం రాశాను, పబ్లిష్ అయింది, మన లైబ్రరీలో పంపించాను. దీనిలో జోహారు, పార్థివ, కృతజ్ఞత, మా పాప, యవ్వాడవోయి, తార, నమస్సు, ఆశీస్సులు, అశ్వత్థామ, కాపుపడతి, కురంగము, శిల్పి, ఆంధ్రోద్యమము మొదలైన ఖండికలు ఉన్నాయి. దేనికది ఇండిపెండెంట్ గా ఉంటుంది. ఖండకావ్యంలో మనం ముందుగానే అనుకున్నట్టుగా పుట్టపర్తి వారు దీనికి ముందు మాట రాశారు. విద్వానేవ విజ్ఞానాది విద్వజ్జన పరిశ్రమం అని ఒక సూక్తి ఉన్నది. ఒక విద్వాంసుడి యొక్క కృషిని గురించి తెలుసుకోవాలంటే ఇంకొక విద్వాంసుడికే తెలుస్తుంది, అందరికీ తెలియదు. పుట్టపర్తి వారు గ్రహించారు. వీళ్ళిద్దరు చిన్నపిల్లలు ఎంత బాగా రాశారు అని రాసి, ఇక్కడ ఏంటంటే వీళ్ళు కలిసి రాశారు కానీ ఏ ఖండిక ఎవరు రాశారు లేదా ఏ పద్యం ఎవరు రాశారు చెప్పలేదు. చెప్పకపోతే ఏం కోపం నీకు అంటున్నారు పుట్టపర్తి వారు. ఆయన ఏమంటున్నారంటే జంట కవులలోని జంటతనము హృదయ సంబంధి కాక మరేమగును కనుక ఈ కావ్యమును విమర్శించినప్పుడు కవులు ఇరువులను విషయము ఎంత మరచినా అంత మేలు. కాబట్టి మీరు చదవండి కావ్యాన్ని. ఇది నరసింహశాస్త్రి గారు రాశారు, నరసరామయ్య మీకు ఎందుకు అంటున్నాడు. హృదయం ఒకటి, కలములు రెండు. వ్యక్తులు ఇరువురు, హృదయం ఒకటి, కలములు రెండు రచన. అని దాన్ని పెద్దగా సీరియస్ గా తీసుకోలేదు పుట్టపర్తి వారు. చాలా చక్కగా రాశారు. అశ్వత్థామ మా నాన్నగారు మాటిమాటికి చెబుతున్న దాన్ని బట్టి నాకు తోచిన విషయం అశ్వత్థామ మా నాన్నగారు రాశారు, నరసింహశాస్త్రి గారు అని అనుకుంటున్నాను నేను. ఉప పాండవులను చంపడానికి బయలుదేరాడు అశ్వత్థామ. ప్రకృతి అప్పుడు స్తబ్దతగా ఉంది. జరిగిపోయే దారుణాన్ని ఊహించుకొని ప్రకృతి నిర్విణ్యముగా మారిందట. అది అద్భుతమైన భావన. ఇక్కడ పుట్టపట్టము విమర్శకుడు లేకపోతే తెలియదు. మాథ్యూ ఆర్నాల్డ్ అనేటువంటి ఇంగ్లీష్ క్రిటిక్ అంటాడు, దాంట్లో ఉన్న లోతులను మనం చెప్పేది విమర్శకుడే కదా. ఇది ఎక్కడైనా కాళిదాస మహాకవి అని మహాకావ్యాలు రాశాడు. మల్లినాథ సూరి గారు దానికి వ్యాఖ్యానం రాశారు, విశ్లేషణ చేశారు. ఆ వ్యాఖ్యానాన్ని దీపశిఖ వ్యాఖ్య అంటే టార్చ్ బేరింగ్ లైట్. ఎన్నో విషయాలు పూర్తి చదివితే మనకు అర్థం కానీ మల్లినాథ సూరి గారు మనకు బయట తీసుకొచ్చి పెట్టారు. కాబట్టి విమర్శకుడు కవికి, సాహిత్యానికి ప్రదీపిక. అక్కడ పుట్టపర్తి వారు మొత్తము ప్రకృతి నిర్విణ్ణంగా మారింది అని చెబుతూ ఈ భావం చాలా లోతైనది, చాలా సునిశ్చితమైనది. తయేవ పద విన్యాసాస్తయేవ అర్థ విధూతయః తథాపి నూత్నం భవతి కావ్యం గ్రంథ కౌశలాత్ అని కోట్ చేశారు.
తొలి పలుకు. కాబట్టి పుట్టపర్తి సరస్వతి పుత్రుడు అని ఫేస్బుక్ లో పెడితే తగులుకున్నాను నేను. ఎవరంటే వాళ్ళ సరస్వతి పుత్రుడు బాబు అనంత శ్రీరాములు జోగయ్య శాస్త్రి కూడా సరస్వతి పుత్రుడు అంటే ఇక వీళ్ళందరూ పుట్టపర్తి వారికి ఒకరికి అప్పుడు చాలా మంది నాతో ఏకీభవిస్తూ పోస్టులు పెట్టారు. కాబట్టి ప్రకృతి నిర్విణంగా మారింది. అంటే తాను ఆపలేదు ప్రకృతి. ఒక భయంకరమైన హత్యాకాండ జరగబోతుంది, అప్పుడు నిశ్చేష్ట అయి మారింది. చాలా చక్కని ఔచిత్యం ఉందని పుట్టపర్తి గారు ప్రశంసిస్తున్నారు. అనౌచిత్యాతే కావ్యం రసభంగస్య కారణం అని క్షేమేంద్రుడు తన ఔచిత్య విచార చర్చ అనే గ్రంథంలో చెప్తున్నారు. అప్పుడు ఒక భావాన్ని చెప్పినప్పుడు అప్రాప్రియేట్నెస్ అనేది ఉందా లేదా అనేది గ్రహించుకొని ఉండాలి. లేకుంటే అదే ఇది ఎలా కుదురుతుందని అడిగేస్తారు. కాబట్టి ఎలా చెప్తున్నట్టు అది అనిర్వాచ్యమైన దృశ్యం హృదయమటమటింపగజేసెడు నదియు మరి భయమో ఆశ్చర్యమో ఏమో ప్రకృతి తనకు తాన తెలియక నిర్విణ్ణయైనదట్లే. ఆ ప్రకృతికి తనకు తానే తెలియకుండా నిశ్చేష్టగా మారింది. చాలా నచ్చింది పుట్టపర్తి వారికి. ఇక ఇందులో నాన్నగారి గురించి చెప్పుకుంటున్నాం కాబట్టి శిల్పి అనే ఒక అద్భుతమైన ఖండిక రాశాడు. కాపు పడని టక్కులాడంటే స్త్రీ. ఒక అందమైన స్త్రీని నువ్వు చెక్కేమనుకో పరమహంసకు కూడా మత్తెక్కుతుంది. రాసిదివా యొక్క పాప నీరాతిలో గొడ్రాలికి చేపు గుర్పగలవు. ఒక చంటి పాపను నువ్వు శిల్పంగా చెక్కేవనుకో గొడ్రాలికి కూడా పాలు చెప్పుకొస్తాయి. తీర్చిదివా యొక్క దినమూర్తి నిరాత విసినారి చేయి చపించగలవు. ఒక దీనుణ్ణి నువ్వు చిత్రించావనుకో పిసినారి కూడా డేరులో తీసి డబ్బులు ఇద్దామనిపిస్తుంది వాడికి. సహజత్వం. ఉంచితివారాతనొక యోధు పంపతో మిట గుడ్డును మించగలవు. ఒక మహావీరుడిని నువ్వు చెక్కేవనుకో ఇరికివాడికి కూడా శౌర్యం వచ్చేస్తుంది. సంతరించితివా యతీశ్వరుని రాత అమిత భోగిని కానల కంపగలవు. ఒక అనే పదం పుట్టపర్తి వారికి చాలా చేతి వాడమన్న పదం అన్న తెలుగులో వేరే నెగిటివ్ మీనింగ్ ఉందండి. ఆయన శాస్త్రి గారు చేతి మెరుగు అంటే డెక్స్టిరిటీ అంటారు, ఇంగ్లీష్లో నేర్పు చాతుర్యం అంటారు. దాన్ని చూపించి నువ్వు మా శిల్పి వర్య చేయవలనన్న ఏమైనా చేయగలవు. నువ్వు కావాలనుకుంటే ఏమైనా చేస్తావు కావచ్చు. ఎవడైతే క్రియేటివ్ పవర్ ఉన్నదో వాడు ఏమైనా. కాబట్టి ఆయా శిల్పాలలోని చైతన్య స్వరూపాలను తన పులి శుద్ధిలోకి ఆవహింప చేసుకుంటాడు శిల్పి. ఇక్కడ మనం పుట్టపర్తి వారికి కాదు నేను చెప్తున్నా. పర్యాలోకం అనేటువంటి ఒక లాక్షణిక గ్రంథం ఉన్నది. ఆనందవర్ధనుడు రాశాడు. ఆయన ఏమంటున్నాడంటే అపారమైనటువంటి ఈ కావ్య జగత్తులో సృష్టికర్త ఎవరయ్యా అంటే కవి. కవి ఏ విధంగా అయితే ఈ జగత్తును ఊహిస్తాడో అదే విధంగా ఈ జగత్తు ప్రవర్తిస్తుంది అన్నాడు. ఈ జగత్తు ఎలా ప్రవర్తిస్తుందో కవి ఎలా రాస్తాడు అనేది చూడండి, చాలా జాగ్రత్తగా ఆలోచించండి. అరిస్టాటిల్ అన్నాడు మహానుభావుడు, ఆర్ట్ ఇమిటేట్స్ లైఫ్ అన్నాడు. దానికంటే గొప్ప భావం అంటాను నేను ఆనందవర్ధనుడి యొక్క పద్ధతి. కాబట్టి పికాసో ప్రపంచ ప్రసిద్ధి చెందిన పెయింటర్ పాబ్లో పికాసో ఆయన అన్నారండి, స్కల్ప్చర్ ఇస్ ద ఆర్ట్ ఆఫ్ ఇంటెలిజెన్స్. మేధస్సు యొక్క నుండి పుట్టిన కడే స్కల్ప్చర్, శిల్పము అన్నారు. ఇక మైకెలాంజిలో
ఆయన ఒక గొప్ప శిల్పి, పెయింటర్. ఆయన అన్నాడు, ఎవ్రీ బ్లాక్ ఆఫ్ స్టోన్ హ్యాస్ ఎ స్టాచ్యూ ఇన్సైడ్ ఇట్. ప్రతి శిలలో ఒక విగ్రహం దాగి ఉంటుంది. అండ్ ఇట్ ఈస్ ద టాస్క్ ఆఫ్ ది స్కల్ప్టర్ టు డిస్కవర్ ఇట్. దాన్ని గ్రహించి బయటకు తీసుకురాగలిగిన కర్తవ్యము శిల్పిది. ఈ భావాలన్నీ కూడా మనకు లక్ష్మీ నరసింహశాస్త్రి గారు శిల్పి అనే ఖండికలో మనకు లభిస్తాయి. అందులో విశేషం లేదు. వాళ్ళు ఎప్పుడో వాళ్ళకు ఈయనకు శతాబ్దాలు తేడా ఉంది. వాళ్ళ భావాలు అలాగే చెప్తున్నారంటే గ్రేట్ మెన్ థింక్ అలైక్. గొప్పవాళ్ళు ఎప్పుడు ఒకేలా ఆలోచిస్తారు. బలికేపల్లి లక్ష్మీకాంతం గారి హరిశ్చంద్ర పద్యాలు, జాషువా గారి శ్మశాన వాటిక పద్యాలు చూస్తే 16వ శతాబ్దంలో థామస్ గ్రే అనేటువంటి ఆయన ఎలిజీ రిటర్న్ ఇన్ ఏ కంట్రీ చర్చ్ యార్డ్ అనేటువంటి పద్యం రాశారు. అవే భావాలు అందులో ఉన్నాయి. వాళ్ళకు వీళ్ళకు పరిచయం లేదు. ఇది చూసి వాడు రాయలేదు, వాడు చూసి రాయలేదు. గ్రేట్ మెన్ థింకర్. తర్వాత 2 రకాల సేద్యాలు చేశారు ఆణ్యం లక్ష్మీ నరసింహశాస్త్రి గారు. నిజమైన వ్యవసాయం ఒకటి, సాహితీ వ్యవసాయం ఒకటి. సాహితీ వ్యవసాయం సరే ఇంతవరకు చెప్పుకున్నాం. ఆయన నిజంగా కృషి బలుడు. ఈ విషయంలో ఆయన మనం పోతన్న గారితో పోల్చవచ్చు. ఖాళీకులైననేది గహనాత్మల సీమ గంధములకు ఖాళీకులైనని. శ్రీనాథుడు పోతన్న ఇద్దరు మహాకవులే, కానీ పోతనకు వచ్చినంత గొప్పతనం శ్రీనాథుడికి రాలేదు. ఎందుకంటే రాజాశ్రయం కోసం పాకులాడాడు ఆయన. ఆణ్యం లక్ష్మీ నరసింహశాస్త్రి గారు ద్రాక్ష తోటలు, అరటి తోటలు పెంచారు. నిమ్మ తోటల వరకు వచ్చేటికి నేను ఉన్నాను. కర్నూలు జిల్లాలో తొలి మల్బరీ పంట పట్టుపురుగుల పెంపకం చేసింది నరసింహశాస్త్రి గారే. ఇలా వ్యవసాయాన్ని చక్కగా చేశారు. ఇక ఆధ్యాత్మికానికి వస్తే చెప్పాను ఇంతకుముందు మీకు మలక్పేటలో శివసచ్చిదానందాశ్రమంలో ఇక బాగా వృద్ధులైనాక 70 సంవత్సరాల తర్వాత ఈ శివసచ్చిదానంద ఆశ్రమం కళాశాలని స్థాపించారు నరసింహశాస్త్రి గారు. కాలేజ్ ఆఫ్ సెల్ఫ్ సైన్స్. ఆధ్యాత్మిక ప్రబోధాలు చేసేవారు అక్కడ. ఆధ్యాత్మ దర్శన అభ్యాస యోగము అనే పుస్తకం రాశారు. 2 భాగాలు. త్రాటకము, రకరకాల యోగ విద్యలు ఉన్నాయి కదా, అవన్నీ వివరించారు. దాన్ని ఇంగ్లీష్లోకి నేను ట్రాన్స్లేట్ చేశాను. అది పబ్లిష్ అవ్వలేదు, తెలుగు పబ్లిష్ అయింది. టీటీడీ వారు సహాయం చేశారు దానికి. తర్వాత భౌతిక శాస్త్రంలో, ఫిజిక్స్లో శక్తి నిత్యత్వ సూత్రము అని ఒకటి ఉన్నది. ఆ శక్తి నిత్యత్వ సూత్రం, శక్తి రకరకాలుగా రూపాంతరం చేసి పనిచేస్తుంది, కానీ అది ఎప్పుడు నిత్యమే. దాన్ని ఆధ్యాత్మిక జ్ఞానానికి అన్వయించి రాసుకొని వచ్చారు ఆయన మహానుభావుడు. చాలా గొప్ప విషయం అది సంగతి. ఇక వారి మిత్రులు కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారు అంత మిత్రులు నరసింహశాస్త్రి గారికి. పక్కనే మాకు 6 కిలోమీటర్లు ఉంటుంది విజయభాస్కర్ రెడ్డి గారి ఊరు లక్కగిరి అని. ఇద్దరు చిరకాల మిత్రులు. ఆయన లా చేశారు, పెద్ద నాయకుడు అయ్యాడు. ఆయన కేంద్రంలో ముఖ్యమంత్రి అయినా సరే అన్నగారు అంటే ఆదరించేవారు. వాళ్ళ ఇంట్లో ఏ కార్యాలయం ముహూర్తాలు పెట్టడం అని నాన్నగారు. ఇంకొక విశేషం ఉంది. కేఈ కృష్ణమూర్తి గారి మాదన్న గారి కుటుంబానికి కోట్ల విజయభాస్కర్ రెడ్డి కుటుంబానికి పచ్చగడ్డి వేస్తే భగవంటది. కానీ 2 కుటుంబాలకు నరసింహశాస్త్రి గారి గురువు. అక్కడే పని చేయాలి. వాళ్ళు వచ్చేవాళ్ళు, వీళ్ళు వచ్చేవాళ్ళ లోపల వాళ్ళు ఉంటే వాళ్ళు బయట వెయిట్ చేసేవాళ్ళు. గొడవ గొప్ప విషయం. ఒకసారి జోసఫ్ జనార్దన్ శాస్త్రి గారు, దివాకర్ల వెంకటావధాని గారు మహాపండితుడు. ఆయన ఉస్మానియా యూనివర్సిటీ హెచ్ఓడి. ప్రాణ్ నన్నయ్య యుగము అని పిహెచ్డి చేశారు ఆయన. నన్నయ్యకు పూర్వం శిలాశాసనాల్లో
తంత్రశాస్త్రంలో ఉన్న కవిత్వాన్ని తీసుకొచ్చాడు మహానుభావుడైన. నాన్నగారు అంటే ఆయన ఒకసారి డోన్లో అష్టావధానం చేశారు. నేను అష్టావధానం చేయడానికి కూడా బలవంతంగా పట్టుకొచ్చారు. ఆయన అప్పుడు నాకు కూడా గుర్తుంది, నేను అప్పుడు ఎంతో ఇబ్బంది చదువుతున్నాను. నేతి బీరకాయలో నెయ్యి ఎంత ఉంటుందో నా పేరులో అవధానం అంతే ఉంది రా అని చెప్పాడు. లేదు స్వామి చేయగలడు. అప్పుడు నాన్నగారు ప్రవశించారు. రూసీ భారత సంధితో అమెరికాలో నృత్య ఆనందం. రష్యా ఇండియా సంధి చేసుకుంటే అమెరికాలో ఆనందించారట. ఎలా కుదరదు? ఏమిటంటే శాస్త్రి గారు ఇక్కడ కష్టమైన సమస్య ఇస్తే ఎలా రాకన్నాడు. నీకేం కష్టం స్వామి చెప్పండి అన్న. అల్గన్లు జల్లు రూసీ భారత సంధితో అని కట్ చేసి అమెరికాలో చెప్పేసి మహానుభావుడు కనిపిస్తే మన చరిత్రలో ఔషధ సిద్ధుడు వస్తాడు ప్రభుత్వ దగ్గరికి. స్వామి ఏమేమి క్షేత్రాలు మీరు చూసినారో నాకు చెప్పండి. ఏ ఏ వింతలు చూసినారు ఆయా వింతల చోటు తెలుపుడు మహాత్మా అంటే అది అట్లుంటే మేము గృహస్థత్వంబా లంబమా అని ఒక వచనం ఉందండి. రెండు పేజీలు వస్తుంది. దివాకర్లో వెంకటస్వామి గారు ఇలా అరపాటు కళ్ళతో అలా చెప్పేశారు. ఏది బుక్ అక్కర్లేదు. నరసింహశాస్త్రి గారు కూడా బుక్కలు అవసరం లేదు. నేను ఉపన్యాసం చెప్పబడినంత రాసుకొచ్చుకున్నా, వాళ్ళకి అవసరం లేదు. మన జ్ఞానం ఏర్పడింది. ఇక విజయభాస్కర్ రెడ్డి గారు సత్య సంఘటన జరిగింది. ఆయన ముఖ్యమంత్రి గారు కాన్వాయ్ వెళుతూ ఉన్నది. డోర్ నుంచి కర్నూలు వెళ్తుంది. మాకు బైపాస్ ఉండేది అప్పుడు కూడా. ఇప్పుడు హైవే వచ్చిన తర్వాత ఆ ముందు నుంచి వెళ్తుంది బైపాస్ అనేవారు. ఈ ఉడమలపాడులో మాకు ఒక ఎకర వరిబడి ఉండేది. అదేదో ఆయన చూసుకోవడానికి వెళ్తూ బస్సు కోసమని నాన్నగారు నరసింహశాస్త్రి గారు వెయిట్ చేస్తుంటే సీఎం కాన్వాయ్ ఆ హడావుడు ఎక్కడ చూశారో విజయభాస్కర్ రెడ్డి గారు శాస్త్రి గారు ఉన్నారే ఆపట్టారు. కాన్వాయ్ అంటే సెక్యూరిటీ వాళ్ళకి టెన్షన్. ఈయన దిగి వెళ్ళిపోయి ఏం స్వామి ఎక్కడ ఉన్నారు? ఏం రా భాస్కర్ ఎక్కడికి పోతున్నాను? నేను హైదరాబాద్ పోతున్నా స్వామి. రెండు మిమ్మల్ని ఎందుకులో తిరుగుతాను దింపి బైపాస్ లో కాదు ఊర్లోకి వెళ్ళండి స్వామిని దింపిపోతాం అని ఎందుకులో దింపి పోయాడు. అప్పుడు మా నాన్నగారు చూడరా వాడనే ఎదురైన చోత నమద కరీంద్రము డిగ్గి తేలుదనిచ్చి ఎక్కించుకొనియే అని పెద్దగారు కృష్ణదేవరాయలు భద్రగజం మీద పెడుతున్నప్పుడు పెద్దగారు స్వామివారు వస్తున్నాడు స్వామి అట్లా ఎక్కించుకొని వచ్చినాడు రా నన్ను, వాడు ముఖ్యమంత్రి అయినా చూడరా వాడికి ఎంత ప్రేమ అని చెప్పేవారు. కాబట్టి సౌజన్య మూర్తులు వాళ్ళు. అతనికి సంబంధించిన కాన్షియస్నెస్ ఉన్నది వాడే గొప్పవాడు. యువతలో లేకుండా ఎంత వినయం తెలుసు అండి. నేను నా పుస్తకంలో వ్యక్తిత్వ కష్టం కూడా రాశాను కదా. చిన్నది ఈ పిల్లవాడు పోయాడు అనుకోండి, తప్పు లేదు, నేను నమస్కారం అండి. మనకు భయం వేస్తుంది, ఏమిటి నేను ఇలా చేస్తున్నాడు. వినబడి ఎవరినైతే అవసరం లేదండి. నేను ఎవరి దగ్గర ఉంటుందో వాడే గొప్పవాడు. బలరామయ్య గారిని మా కమిషనర్గా ఉండేవారు, ఇక్కడ కూడా పనిచేస్తున్నాడు. ఆయన నాకు ఇంటర్నెట్ బోర్డులో కమిషనర్, నేను రీడర్. ఏం కాదు, సీనియర్ అసిస్టెంట్ పోయినా కూడా నిలబడితే ఒప్పుకునేవాడు కదండి. ఆయన దగ్గర కూర్చోవాలంటే భయపడతారు. కూర్చోవయ్యా నువ్వు ఎక్కడ దొరికావు, కూర్చొని చెప్పి ఎంతసేపు నిలబడతావు అనేవాడు. వాళ్ళ అమ్మాయి కూడా ఇప్పుడు ఐఏఎస్ ఆఫీసర్, హైదరాబాద్ కమిషనర్. మనం ఎంత ఎందుకు వెళ్ళామనేది కాదు, ఎంత వినయంగా ఉన్నామనేది మనం నేర్చుకోవాలి అని చెప్పారు. తర్వాత 2000 సంవత్సరంలో నాన్నగారు పాక్షికంగా పక్షపాతం వచ్చి ఎక్కువ లేదు 10 మంది పంచాలు ఉన్నారు, శివ సాహిత్యం ఉంది. నేనంటానండి, మా లక్ష్మీ నరసింహశాస్త్రి గారు, దివాకర్ వారు, పుట్టపట్టు వారు, మీరు ఎవరైనా కావచ్చు, వాళ్లకు మరణం ఉండదండి. మహాత్ములకు, మహానుభావులకు, కళాకారులకు జయంతులే కానీ వర్ధంతులు ఉండవు అన్నారు శ్రీశ్రీ గారు. ఆయన తక్కువ గారు జయంతులే ఉంటాయట, వర్ధంతులు ఉండవట.
వాళ్ళ మరణం వాళ్ళు ఎప్పుడు చదివారని చెప్పకండి, పుట్టడమే చెప్పండి. ఇక భర్తృహరి గారు అన్నారండి సుభాషితంలో, జయంతి తే సుకృతినో రస సిద్ధ కవి. కొంచెం మంచి సంస్కారవంతుడుగా నాకు అనిపించింది. రమేష్ బాబు గారు వచ్చారు, ముందు ఆయనే నన్ను రిసీవ్ చేసుకొని, ఇక మా తమ్ముడు శివారెడ్డి ఫస్ట్లో మీరన్న ఒక 5 నిమిషాలు, తర్వాత నువ్వులోకి దిగిపోయాను. అసలు మన రాయలసీమ సంస్కృతిలోనే బహువచనం లేదు. చిన్నవాడు నా కొడుకు వయసు ఉంటాను, అంత కొడుకున్నాడు నాకు. ఎంత ప్రేమ అంటే నా మీద అన్నా చెప్పురా నాన్న శివ. ఈరోజు చాలా సుదినం. ఈ అవకాశం ఇచ్చినటువంటి అధికారులకు, యోగ విశ్వవిద్యాలయ డైరెక్టర్ గారికి, వచ్చి ఓపికగా ఇంతసేపు విన్నటువంటి మీ అందరికీ కూడా కృతజ్ఞతలు తెలుపుకుంటూ, పెద్దలకు నమస్కారాలు అర్పిస్తూ, పిల్లలకు ఆశీస్సులు అర్పిస్తూ సెలవు తీసుకుంటున్నాను. స్వస్తిప్రజాభ్యం పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహీషాః బ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం లోకాః సమస్తాః సుఖినో భవంతు. ఓం శ్రీ లక్ష్మీ నరసింహబ్రహ్మణే నమః. తదాస్తు. మా తల్లిదండ్రుల గురించి నేను లక్ష్మీ నరసింహ కావ్యంలో పద్యం రాశాను, అదొక్కటి మీరు వినాలి దయచేసి. ముందు మా అమ్మగారు లక్ష్మీ నరసింహ గారు, నాన్నగారికి సరైన జోడి. ఇప్పుడు బంధువులు, అతిథులు, బ్రాహ్మణులు, భోజనాలు పెడుతూనే ఉండాల్సిందే. వంట నలయుడు వచ్చిందే అన్నపూర్ణకునుద్దిలో ఉన్నత విగృహిణి అన్నట్టుగా నిరంతరం చేస్తూనే ఉండేవారమే. ఆమెకు నమస్కరించారు నా కావ్యంలో. చల్లని తల్లి లక్ష్మీ నరసమ్మ విశేష ప్రపూర్ణ ప్రేమ శ్రీవల్లియు నన్ను పెంచి తన వాక్కుల మంచిని పెంచి హీరతంబులములోన నిలిపి నన్ను యుర్జితు చేసిన మాతృదేవి. ఆ తల్లికి జన్మ జన్మలకు తప్పక తీరరునందు. ఇక నాన్నగారు అంటే కావ్య సంప్రదాయంలో పూర్వ కవులు, తల్లిదండ్రులు వీళ్ళందరినీ నమస్కరించేది ఉంది. ఆ క్రమంలో సంస్కృతాంధ్రముల సమమైన పాండిత్య స్ఫూర్తిని వెలిగించి కీర్తిగనియే నిఖిల పురాణాల సకల జనుల చేర్చి ప్రవచనకర్తయై భాసునిలే. అష్టావధానముల్ అవలీలను నరించి పండితోత్తములతో ప్రాపుగా నడిచే ఆధ్యాత్మ విద్యలో అభ్యాస యోగంబు విస్తృత రీతిలో విశదమరచే. నాకు సాహిత్య జ్ఞానం గుణమన చేసి తానే ఛందస్సు నేర్పి ధన్యు చేసి హరిని చేరెడు త్రోవను అరయజేసే. తండ్రి నరసింహ శాస్త్రి తలతు సతము. తండ్రి హరిజేరుమనేడు తండ్రి తండ్రి అని ప్రహ్లాదుడు అన్నట్టుగా ఆయన నాకు తండ్రి మాత్రమే కాదు, గురువు, మార్గదర్శి. వారిని గురించి ప్రశంసించిన మహాభాగ్యం నాకు కలిగినందుకు నిర్వాహకులకు నా ఆశీస్సులను అందిస్తూ సెలవు తీసుకుంటున్నాను. నిజంగా ధన్యమైంది. ఈ ఇన్విటేషన్ తయారు చేసిన తర్వాత చాలా వరకు హైదరాబాదు, కర్నూలు జిల్లాల వ్యాప్తంగా వెళ్ళాయి. వెళ్ళిన తర్వాత అన్నగారికి చాలా ఫోన్స్ వచ్చాయంట. నిజంగా సాహిత్య రంగంలో ఎంతోమంది వాళ్ళ తండ్రి గురించి చాలా పుస్తకాలు రాశారు, వాళ్ళ తండ్రి గురించి వ్యాసాలు రాశారు, తండ్రి గురించి ఎన్నో ఈ విధంగా సేవ చేశారు. కానీ ప్రసంగించిన సందర్భాలు చాలా అరుదుగా కనబడతాయి. శర్మ గారి ఆ అవకాశం, ఆ భాగ్యం మీకు కలిగిందని చెప్పి ఎన్నో ఫోన్లు వచ్చేసుకోవాలని చెప్పి చెప్పారు. చాలా చక్కగా 5 కోణాల్లో వారి జీవితం గురించి, ఒక అవధానిగా శాస్త్రి గారు అంటే ఏంటో చెప్పారు, ఒక ప్రవచనకర్తగా శాస్త్రి గారు అంటే ఏంటో చెప్పారు,
వారి రచనలు పరిచయం చేశారు. చివరికి ఒక ఆధ్యాత్మికవేత్తగా శాస్త్రి గారు అంటే మొత్తం వారి జీవిత సాహిత్యాలను 5 భాగాలుగా విభజించుకొని అవధాన రత్నగా, సాహిత్య రత్నగా, ఆధ్యాత్మికవేత్తగా ఇట్లా ఆయన ఎట్లా కీర్తి గడించారని చెప్పేసి చాలా చక్కగా, నిజానికి సమయం తక్కువ ఇచ్చామేమో, ఎంతసేపు మాట్లాడగలరు, కాకపోతే సమయానుకూలంగా కరెక్ట్ సమయానికి ముగించారు. వారికి మనందరి తరఫున ప్రత్యేకంగా వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ అంశం పైన మనలో ఎవరైనా కళాకారులు మాటలు ముందుగా ప్రభాకర్ రెడ్డి సార్. నమస్కారం. మన తెలుగులో వారసత్వం అనేటటువంటి ఒక పదం, ఈ వారసత్వం అనేటటువంటి పదము దానికి అర్థం చూపించమంటే మనం ఇక్కడ ఈయన చూపించవచ్చు. తండ్రి గారి యొక్క సాహిత్య ప్రక్రియకు, ఆయన వ్యక్తిత్వానికి, ఆయన రచనలకు అన్నిటికీ నిలువెత్తు వారసత్వ నిదర్శనంగా ఇక్కడ మీరు సార్లు కూర్చొని ఉన్నారు. చాలా సంతోషంగా ఉంది. ఈరోజు చాలా ఆయన యొక్క ప్రసంగాన్ని నేను ఆస్వాదించాను. కొన్ని సిమిలారిటీస్ మా ఇద్దరికి ఉన్నాయి. మా నాన్నగారు కూడా కవి, రచయిత, కథా రచయిత, కవి వైశ్వరెడ్డి. ఆయన వారసత్వాన్ని నేను ఏ విధంగా కాపాడుకునేదానికి నేను చాలా ప్రయత్నం చేశాను. మననే సత్యజయంతి కూడా జరిపించినాం. ఆయన మా శివ మా మిత్రుడు మల్లికార్జున వీళ్ళందరి యొక్క సహకారంతో అట్లా ఈ వారసత్వ సంబంధం తీసుకొని రావడం అనేటటువంటి బుక్కులు ప్రింట్ చేయడం గొప్ప సంగతి కాదు. నేను చేసిన పని అదే. ఈయన ఆయన కవిత్వాన్ని అంతా జీర్ణించుకొని సొంతం చేసుకొని మనకందరి అనుభవంలోకి తీసుకొని రావడం అనేటటువంటిది ఇక్కడ ఈ సభలో చాలా ప్రశంసనీయమైన విశేషమైనటువంటి విషయంగా నేను భావిస్తూ నమస్తే. నమస్తే. ధన్యవాదాలు ప్రభాకర్ రెడ్డి సార్. వస్తుందా మేడం మీరు రెండు విజయవాడ నుంచి వచ్చాను నేను. రచయిత్రి, సాహిత్య కార్యక్రమాలు కూడా అనేక కార్యక్రమాలు స్వయంగా వారే నిర్వహిస్తున్నారు. అందరికీ నమస్కారం అండి. మాట్లాడిన తర్వాత మనం ఏం మాట్లాడినా అంటే రాయలసీమ రత్నాల సీమతో పాటు సాహిత్యం, సంస్కృతి వెలుస్తున్న సీమ. మేము 94లో పొద్దుటూరులో పోయేస్తున్నాము, అట్లాగే కడపలో పోయేస్తున్నాము, వృత్తిలో ఒక 3 సంవత్సరాలు ఉన్నాము. రాయలసీమలో ఎప్పటి నుంచో మా అనుభవం కొనసాగుతుంది. కడపలో కూడా ఆ ప్రౌడ్ లైబ్రరీకి వస్తూ ఉండేదాన్ని. అట్లాగే లైఫ్ టైం మెంబర్షిప్ కూడా తీసుకొని ఉన్నాను. అప్పటికి నేనేమి సాహిత్యాన్ని ఏమి నా పుస్తకాలు ఏమి ప్రచురించలేదు, జస్ట్ రీడర్గా ఉండేదాన్ని. తర్వాత ఇక్కడి నుంచి వెళ్ళిన తర్వాత నేను పుస్తకాలు రాయడం జరిగింది. కడపకి ఎప్పుడు గ్రౌండ్ లైబ్రరీకి నా పుస్తకాలు ఏది పబ్లిష్ చేసినా నేను రెగ్యులర్గా ఇక్కడ పంపిస్తూ ఉంటాను. సార్ ఇప్పుడు మాట్లాడిన తర్వాత నాకు ఏం గుర్తొచ్చిందంటే భువన విషయం గుర్తొచ్చింది. ఒకవేళ ఈయన లాంటి కవులు 8 మంది 12 మంది కూర్చొని చదువుతుంటే ఎలా ఉంటుండేది అన్నది అనుకోకుండా సార్ మనకి తీసుకొచ్చారు. ముఖ్యంగా అంటే సాహిత్యం సరే, కొంతమంది వ్యక్తుల పేర్లే మర్చిపోతున్నాం. గొప్ప గొప్ప కవులు, గొప్ప గొప్ప రచయితలు, సార్ తీసుకొచ్చిన రాసిన కవులందరూ వాళ్ళందరూ పేర్లు కూడా మర్చిపోయే దుస్థితిలో మన సాహిత్యం వెళ్ళిపోతుంది. ఇట్లాంటి వాళ్ళని మళ్ళీ మళ్ళీ మనం తలుచుకోవడం, వాళ్ళ గురించి మాట్లాడుకోవడం మనం మరీ చేయాల్సి ఉంది. మీతో విజయవాడలో కూడా మేము ఏదైనా తప్పకుండా మీతో పెట్టుకుంటాం. మేము నెలలా ఒక సందర్భం అని విజయవాడలో ఒక ప్రోగ్రామ్ కండక్ట్ చేసుకుంటాం. ఎవరో ఒక రచయితని, ఎవరో ఒక కవిని తీసుకొచ్చి వాళ్ళ పుస్తకాల గురించే ఆ రోజు కేవలంగా మాట్లాడి వాళ్ళ సాహిత్యం మేమందరం చదువుకొని వచ్చి వాళ్ళకి మాట్లాడే అవకాశం ఇచ్చి మాకేమన్నా వాళ్ళ సాహిత్యంలో మాకేమన్నా డౌట్స్ ఉంటే మాట్లాడతాం. అది మేము ఎవ్రీ మంత్ చేస్తున్నాము. అది మిమ్మల్ని కూడా మేము పిలుస్తాము. అట్లాగే నేను ఆగస్టులో ఒక పుస్తకాన్ని తీసుకొస్తున్నాను. ఎవ్రీ ఆగస్టులో ఒక పుస్తకం తీసుకొస్తాను.
ఈసారి ఆగస్టులో తీసుకొచ్చే పుస్తకాన్ని కడపలో ఆవిష్కరణ చేస్తున్నాము. చెల్లి గారి అధ్యక్షతలో. యాక్చువల్గా మొన్న లాస్ట్ మంత్ కండక్ట్ చేయాల్సింది, మిస్ అయిపోయింది ఆ ప్రోగ్రామ్. ఇక్కడ పాఠకులు ఇక్కడ గౌరవ రచయితల్ని కలుపు వెళ్దాం అనే ఉద్దేశంతో తప్పకుండా నేను మళ్ళీ మిమ్మల్ని కలుస్తాను. చాలా బాగుంది నాకు ఇవాళ ఇక్కడ ఇలా ఉండడం. థ్యాంక్ యూ. ధన్యవాదాలు వసుదా మేడం. ముందుగానే మీకు ఈరోజు పుట్టినరోజు శుభాకాంక్షలు. కడపలో జరుపుతున్నారు ఈరోజు మేడం వారిది ఈరోజు పుట్టినరోజు. వద్దా రండి అన్నగారిని. ఓం సపాయ నమః. సభా సరస్వతికి నమస్కారం. నిలవల సింహ సాహిత్య సభలో ఈరోజు మనకు ఒక గొప్ప సాహితీవేత్తను మనకు పరిచయం చేశారు. ఇంకా ఎవరు లేరు అనుకుంటే తరుణంలో ఎంత గొప్ప సాహిత్య పరులను ఈరోజు మనం పిలిపించి వారి తండ్రి సాహిత్యాన్ని లక్ష్మీనరసింహ శాస్త్రి సాహిత్యాన్ని రత్నశర్మ సారు చాలా చక్కగా వారి జీవితం సాహిత్యం వారు ఎవరెవరితో నడయాలింది, ఎవరెవరితో సంగీతం ఉన్నది, రాయలసీమలో కాక ఇతర రాష్ట్రాల్లో కూడా వారి యొక్క సాహిత్యాన్ని వారి యొక్క గొప్పతనాన్ని బాగా ప్రాచుర్యం పొందే విధంగా ఇటువంటి వారు ఈరోజు మనకు కడప జిల్లా వాసులకు పరిచయం చేయడం చాలా గొప్ప విశేషం సార్. చాలా ఆనందంగా ఉంది. నిలవల సింహ సాహిత్యంలో ఈరోజు ఇక్కడ మీరు ప్రసంగించడం, మరి తెలుగు భాషకు ఎంతో అభివృద్ధి మీరు ప్రయాణిస్తున్న ఈ స్థితి ప్రవాహంలో మీరు ప్రసంగించడం, అది మీ తండ్రి గారి యొక్క సాహిత్యం గురించి ప్రసంగించడం, జీవితంలో మనం మన కోసం కాక సమాజం కోసం జీవించి సమాజానికి ఒక మంచి దిశ దశ నేర్పినటువంటి గొప్ప కవుల గురించి చెప్పడం. ఆది విమోడలోన జలధియానమనొచ్చెడు ఊహతోడ భూవన. గురం జాస్వా గారు తన యొక్క ఖండికలో ఈ విధంగా చెప్తారు. ఆది విమోడలోన జలధియానమనొచ్చెడు ఊహతోడ భూవన. రేవులను దిగిపోయగలించుక వెనుక ముందుగా ఈ వసుదాపనమందు పని ఎల్ల ముగించి స్వదేశాగాములై వచ్చుచుపోచుండు సతము నర జన్మ వర్తకు. చాలా గొప్ప విశేషం. గురం జాస్వా గారు భారతీయ వారికి ఒక మంచి దిశ నిర్దేశించిన గొప్ప కవి. వారు ఈ విధంగా చెప్తున్నారు, మనం జీవించి చనిపోయేంత వరకు మనం చేసేటువంటి సేవ మానవుడి యొక్క జీవన గమనంలో వారి వ్యాపార అభివృద్ధిలో ఏ విధంగా పయనించి గమనితాన్ని చేస్తుంటాడు, ఆ విధంగా మానవుడి యొక్క చేసే వ్యాపారం లాంటిదే మన జీవితం కూడా. మనం కూడా ఈ సమాజంలో పుట్టినందుకు ఏదో ఒకటి సమాజానికి మనవంతుగా ఇవ్వాలి. అట్లయితే ఈ సమాజం మంచి అభివృద్ధి చెందుతుంది. మన సాహిత్యం అయితే, మన సంస్కృతి సంప్రదాయం అయితేనని భావితలా ఖండించవచ్చని గొప్ప వారు చెప్పారు. ఆ మార్గంలోనే మరి శాస్త్రి గారు ఎంత చక్కగా వెంకట శాస్త్రి గారు వారి యొక్క సాహిత్యాన్ని